జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నమస్తే సార్. నిన్న రాత్రి రాజేంద్ర ప్రసాద్ మిమ్మల్ని గాయపరిచాడా? ఎస్ సార్. నన్ను సెంట్రీని కత్తితో పొడిచి పారిపోయాడు సార్. నేను వెంటనే పోలీసులకు ఫోన్ చేశాను. యువర్ ఆనర్, విత్ యువర్ పర్మిషన్ జైలర్ గారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. గ్రాంటెడ్. జైలర్ గారు, ఎంతో కట్టుదిట్టమైన మీ జైల్లోకి బట్టలు కుట్టే సోది కూడా రాదు. అలాంటిది అంత పెద్ద కత్తి ఎలా వచ్చింది? సెల్లో ఉన్న ప్రసాద్ గారి దగ్గరికి ఆ కత్తి ఎలా చేరింది? మీరు సెల్లోకి వెళ్ళి ప్రసాద్ గారితో పొడిపించుకున్నారా, లేక ప్రసాద్ గారు సెల్లుని బద్దలు కొట్టి బయటకొచ్చి మిమ్మల్ని పొడిచారా? సమాధానం చెప్పండి. నో యువర్ ఆనర్, చెప్పలేరు. ఎందుకంటే నిజానికి జైల్లోకి వచ్చింది ఒక కత్తి కాదు, 2 కత్తులు. జైలర్ని పొడిచింది ఒక కత్తి, సెంట్రీని పొడిచింది ఇంకో కత్తి. కాకపోతే ఆ ఇద్దరిని పొడిచింది ప్రసాద్ గారు కాదు యువర్ ఆనర్. ఆ కత్తులపై వేలు ముద్రలు దేవుడయ్యా అతని కొడుకు సురేష్ లవి. దానికి సంబంధించిన పేపర్స్ కూడా ఉన్నాయి. అబద్ధం యువర్ ఆనర్. జైలర్ని సెంట్రీని నేను నా కొడుకు పొడవడం ఏంటి? జైలర్ గారు చెప్పండి, మిమ్మల్ని పొడిచింది ఎవరు? నేను చెప్తాను సార్. ప్రసాద్ సార్ని చంపడానికి మా జైలర్ గారు, ఆ దేవుడయ్యా ఆయన కొడుకు ప్లాన్ చేశారు సార్. ఇప్పుడు పర్మిషన్ ఇవ్వండి సార్. రిమాండ్లో ఉన్న ఖైదీని జైల్లో చంపడం అంటే రిస్క్ అవుతుంది కదా. జైలు బయట పోలీసులతో ఎన్కౌంటర్ చేద్దాం. ఆ టైంలో వాళ్ళకి భయపడి వాళ్ళు చెప్పింది చేశాను సార్. కానీ నాకు ప్రసాద్ సార్ అంటే చాలా గౌరవం సార్. అందుకే ఇప్పుడు మీ ముందుకొచ్చి నిజం చెప్తున్నాను సార్. అంతా కట్టుకథ యువర్ ఆనర్. మామ కోడలు కలిసి ఈ కొత్త కథ అల్లినట్టున్నారు. నిజంగా ప్రసాద్ గారు ఏ నేరం చేయకపోతే ఈ కోర్టుకు రావాలి కదా. పారిపోయి ఎందుకు దక్కున్నారు? ఆయన క్రిమినల్ కాబట్టే మనకి మొహం చాటేశారు. ఆవేశపడకండి పీపీ గారు. ప్రసాద్ గారు ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నారు. ఎక్కడున్నారమ్మా? చారుకేశ, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.